హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు మీకు అదిరిపోయే రెసిపీ అండి. చాలా సింపుల్, చాలా ఈజీ. ఎప్పుడు సైలాస్ కిచెన్ కూరకారం మీతో పాటు ఉంటే ఇది మస్ట్ అనమాట. కూరకారం ఏంటి, చికెన్లో వెయ్యొచ్చు 100% వేయచ్చు. ఒక్కసారి వేసినాక కూరకారం వేసే చికెన్ చేస్తాను అంటారు, అంత బాగా వేయచ్చు. ఒకసారి చూడండి. అందుకే మీకు 1/2 kg చికెన్తో నేను చూపిస్తున్నాను. మీ ఇష్టం, మీ క్వాంటిటీ ఎంత అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ వెళ్ళే ముందు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలనే చూస్తే మీరు డామ్ పడిపోతారు. కావాల్సిన పదార్థాలు ఏంటంటే చికెన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, పసుపు అండ్ సైలాస్ కిచెన్ కూరకారం, ఒక నిమ్మకాయ, అంతే. ఇంకేం అవసరం లేదు. ఈ 5 ఇంగ్రీడియంట్స్ తోటి మనం మిరాకిల్ ఎలా సృష్టిస్తామో చూడండి. నేను ఫస్ట్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నప్పుడు మీరు ఏం చేయాలో నేను చెప్తాను. ఒక 1/2 kg చికెన్కి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేస్తాను. కొంచెం ఫ్రై అవ్వాలి కదా. పైగా ఇది నాన్ స్టిక్ కాదు, మట్టిది. చాలండి, నన్ను తిడతారు మీరు. అయితే ఇది వేసిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం ఈ మాత్రం ఉండాలి. ఇట్లా పట్టుకుంటే ఇది నిండా ఇట్లా ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి ముందు ఈ ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోండి. నా దగ్గర ఇవన్నీ దీంట్లో పట్టవు. నాకు ఎప్పుడు కూడా ఉంచుకోవటం అలవాటు. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కొన్ని కర్రీస్లో, కొన్ని పొళ్ళల్లో, వాటిలో నేను ఫ్రైడ్ ఆనియన్స్ యూస్ చేస్తాను. సో అందుకని నేను కొంచెం ఎక్కువ చేసుకున్నాను. మీరు ఈ ఆయిల్లో దీనికి 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఫ్రై చేసి ఇలా పక్కకు పెట్టుకోండి నా లెక్కన. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, నో జీలకర్ర, నో పోపు, నథింగ్. ఆయిల్ కాగింది, నేను చికెన్ వేసేస్తున్నాను. చిన్న ముక్కలు విత్ స్కిన్నే. ఇది మీ ఇష్టం, మీకు ఏది దొరికితే, మీకు ఏది కావాలంటే అది. మాకు విత్ స్కిన్ చాలా ఇష్టం. ఫస్ట్ మనకి చికెన్ ఉడకాలి కాబట్టి చికెన్ వేయగానే పసుపు, ఉప్పు ఏది వేయకండి. నేను చెప్తాను ఎప్పుడు వేయాలో. కొంచెం హై ఫ్లేమే ఉంది, మూత పెట్టేసి ఉడకనివ్వండి హై ఫ్లేమ్ మీదనే. వాటర్ వస్తుంది, ఆ వాటర్ అయిపోయే టైంలో మనం ఉప్పు వేయాలి, అప్పుడు ఇంకా వాటర్ వస్తుంది. ఇది ఫ్రై కదా, మనకి దాదాపు 25 to 30 మినిట్స్ ఉండాలండి. 25 మినిట్స్ ఏమో ఉడకాలి, లాస్ట్ 5 మినిట్స్ వేగాలి. ఆ 5 మినిట్స్ కూడా చాలా తక్కువ. ఇంత చిన్న ముక్కలు కొట్టించాం కాబట్టి అసలు అంత కూడా అవసరం లేదు. ఇంత లెస్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంత టేస్ట్ ఎలా సాధ్యం అనే దానికి మీకు పెద్ద తెర దించుతాను నేను. శైలజ గారు, మీ ప్రొడక్ట్స్ మీరు ప్రమోట్ చేస్తున్నారంటే నా కూతురు మంచిది, నా కూతురు గొప్పది, నా కూతురు గోల్డ్ మెడల్ వచ్చింది, ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ తల్లే కదండి చెప్తుంది. అందుకని సైలాస్ కిచెన్ ప్రొడక్ట్స్ మీరు కొనాలని కాదు, మీకోసం నేను ఏం చేశాను అది మీకోసం కదా. బిజినెస్ కదా, నాకు అసలు బిజినెస్ చేయాల్సిన, నిజానికి దేవుడి దయ వల్ల అదంతా ఏం లేదు. కానీ ఈ మిస్ అయిపోతున్నామే, అమ్మమ్మల నానమ్మల కాలం నాటి ప్రొడక్ట్స్ అన్ని, రుచులన్నీ మిస్ అయిపోతున్నామే అని చెప్పి నేను ఈ కూర కారము, ప్రీమియం కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, గరం మసాలా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి, ఇవన్నీ తీసుకొచ్చాను. కూరకారం నా మొత్తం రెసిపీస్లో ది స్పెషల్ ఇది. దీంట్లో దాదాపు చాలా ఇంగ్రీడియంట్స్ కలిసి నేను చెప్పని కూడా రాదు. ఆమ్లం కూడా ఉంటుంది ఇందులో, కనిపించదు మీకు. చూడండి ఒకసారి టేస్ట్. నేను మొన్న కూరకారంతో ఒకటి చేశానండి, కరివేపాకు రైస్ చేశాను, నెక్స్ట్ లెవెల్ అసలు. అలాగే కూరకారంతో చాలా చేయొచ్చు. సొరకాయ కూర చేయొచ్చు, వంకాయ గోంగూర చేశాను, ఏవేవో చేశాను, చాలా బాగుంటాయి. కాకపోతే దీనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇట్లానే పోపు దగ్గర నుంచి ఏది వేయక్కర్లేదు, జస్ట్ ఆ కర్రీ ఈ కూరకారం అంతే. కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేయాలి, మస్ట్. అది ఉప్పు, పసుపు మస్ట్ లైట్గా, ఎందుకంటే ఇందులో ఉప్పు ఉంటుంది కొంచెం. సో మొత్తం వేడెక్కింది, వాటర్ ఊరుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గిస్తున్నాను నేను, ఇంకా ఎక్కువ వాటర్ ఊరాలి నాకు. ఇలాగ ఒక 3-4 మినిట్స్ ఉడకనిస్తాను, ఆ తర్వాత ఉప్పు వేస్తాను. ఇది దాదాపు 10 మినిట్స్ నుంచి మంచిగా సిమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి హ్యాపీగా ఉడుకుతుందండి. అదిగోండి, లైట్గా అప్పుడే ఫ్రై అవుతున్న కలర్ కూడా వస్తుంది, పర్వాలేదు. నేను కొంచెం అది పెంచి ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. పూర్తిగా వద్దు, కొంచెం తక్కువగా, ఎందుకంటే మన కూర కారంలో ఉప్పు ఉంటుంది. పొరపాటుని కూడా కారం వేయకండి. కొంచెం పసుపు వేస్తున్నా. ఒక 1 టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లితో 10 నిమిషాలు ఉడికి వేగుతుంది. ఆగండి, ఇంత ఈజీ. నేను 10 నిమిషాలు మూత పెట్టేసి వెళ్ళి ఎన్ని పనులు చేసుకొని వచ్చాను. దన ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడికి ఫ్రై అవ్వాలి. లెట్స్ వెయిట్. మళ్ళీ మూత పెట్టేస్తున్నా, మళ్ళీ సిమ్లో పెట్టేశాను. ఇంకో 10 మినిట్స్ లీవ్ ఇట్. ఒక నిమ్మకాయ చెక్క కట్ చేసుకొచ్చుకున్నా అండ్ పచ్చిమిరపకాయలు రెడీగా పెట్టుకున్నా, వేస్తా, చెప్తా మీకు. కూరకారం ఒకటి తీసి పెట్టుకుందాం. నేను జనరల్గా రెగ్యులర్గా వాడటానికి కవర్ కట్ చేసి ఇట్లా దీంట్లో వేసి పెట్టుకుంటా. నో మసాలా ప్లీజ్. ఇదిగోండి, మీరన్నా 2 ఉల్లిపాయలు ఇంత అవుతాయి అంతే, ఇంతకంటే ఎక్కువ అవ్వదు. 1 2 3
4 అంటే నిండుగా 2 టీ స్పూన్లు, ఇది కొంచెం హాఫ్ టీ స్పూన్ కాబట్టి పడుతుంది. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. నేను ఇంత తింటా. దీన్ని జస్ట్ గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇక్కడ ఒక ఆప్షన్ ఇస్తాను నేను, వేయించి ఎండు కొబ్బరిని మళ్ళీ వేయించి పొడి చేస్తే కనుక ఇందులో కలుపుకోవచ్చు, ఒక స్పూన్ వరకు కలుపుకోవచ్చు. లేదు అంటే వద్దు. నాకు ఇది కొంచెం నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఏం వేయకండి, ఇట్లానే ఉంచండి. వావ్, 20 నిమిషాల తర్వాత ఇది కదా ఆయిల్ బయటకు వచ్చేసింది పూర్తిగా. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇస్తాను. ఇంకోండి కొద్దిగా పచ్చిమిరపకాయలు కరివేపాకు. ఇంటి చుట్టూ చెట్లే ఉంటాయండి మా ఇంటి చుట్టూ. మీరు వస్తే వర్షాకాలంలో వస్తే ఏమున్నారో అలపినే వెళ్ళారనుకుంటారు, అలా ఉంటుంది పరిస్థితి. సో పచ్చిమిరపకాయలని కరివేపాకుని ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. తర్వాత మనం కూర కారం వేసుకుందాం. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది, మనకి ఇలాగే కావాలి. ఇంకోండి మన పొడి ఆనియన్స్ ప్లస్ కూర కారం, అంతే. నో మసాలా. ఇందులో ఇన్బిల్ట్ కొన్ని ఉంటాయి, అవి చాలు నాకు. మీకు చెప్పను ఏముంటాయో. నేను కూరకారం అని చెప్పి ఒకటి చేశాను చూడండి, అందులో నిమ్మ ఉప్పు ఒక్కటి తగ్గించి చేయండి, యాజ్ ఇట్ ఈస్గా బాగుంటుంది. నాకు ఏది నేను మాత్రమే చేస్తాను అని చెప్పడం ఇష్టం ఉండదు. నేను చేసే గరం మసాలాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు ఛానల్లో క్లియర్గా ఉన్నాయి, కొలతలతో సహా ఉన్నాయి, మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం హై పెడుతున్నాను సో దట్ నాకు పచ్చిమిర్చి వేగాలి. పచ్చిమిర్చి వేగితే కర్రీలో అదొక టేస్ట్ ఉంటుందండి. ప్రతి దానికి కొన్ని పెట్టేశాడు దేవుడు, అంతే. పచ్చిమిర్చి వేగింది, నేను ఇంకా కారం వేసేస్తున్నా. కారం అండ్ ఉల్లిపాయ అండ్ ఇందులో వీలైతే ఎండు కొబ్బరి యాడ్ చేయండి. ఎండు కొబ్బరి మాత్రమే, నాటు పచ్చి కొబ్బరి. అందులో ఒక హాఫ్ స్పూన్, 3/4 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇందులో ఉప్పు ఉంటుంది, సరిపోతుంది. కొంచెం ఏమో వేగనిద్దాము కొత్తిమీరని కూడా, కొంచెం ఏమో పైన డెకరేషన్ ఉంచుకుందాం. కూరకారం వేసిన తర్వాత మ్యాక్సిమం ఒక 2 మినిట్స్ అంతే, మ్యాక్సిమం. మినిమం 1 మినిట్. మనకు తెలిసిపోద్ది ఆ కలర్ నల్లగా కాకూడదు, ఎర్రగానే ఉండాలి. ఇలా ఒకటే ఒక నిమ్మకాయ కొంచెం పెద్దదైతే కనుక సింగిల్ చెక్క వేయండి, ఎక్కువ వద్దు. వేడి మీద ఏం కాదు, కొంచెంకేం కాదు. కట్టేద్దునా. ఇవాళ ఇప్పుడే ఒక కామెంట్ చదివి వస్తున్నాను, మీరు ఎందుకండి అన్నిసార్లు ఉప్పు చూస్తారు? నేను చాలా మందికి వంట చేస్తాను, మా ఇంటికి చాలా మంది రిలేటివ్స్ వస్తారు, కానీ నేను ఉప్పు చూడను, కరెక్ట్గా సరిపోతుంది. నిజంగా మీరు గ్రేట్. ఉప్పు చూడటం అనేది ఒక అలవాటు అయితే, ఉప్పు చూడటం అనేది ఒక కన్ఫర్మేషన్, ఉప్పు చూడటం అనేది ఒక కాన్ఫిడెన్స్. పెట్టిన తర్వాత వాళ్ళు ఏ వంక ఆ ఉప్పు చూడటం అనే నేపథ్యంలో మనం అన్నీ చూస్తాం. పులుపు ఎలా ఉంది, ఉప్పు ఎలా ఉంది, కారం ఎలా ఉంది, ఏ తక్కువైనా వేస్తాం, యాడ్ చేస్తాం. ఎలా ఉన్నా పర్వాలేదని నేను అనుకోను, ఇలా మాత్రమే ఉండాలనుకుంటాను కాబట్టి 1-2 సార్లు ఉప్పు చూసుకుంటాను, అంతే. ఆన్సర్ అయిపోయింది. కట్టేసిన తర్వాత నేను ఎప్పుడు చెప్పినట్టు కొంచెం ఊరికనే ఒక 30 సెకండ్స్ మూత పెట్టి ఉంచితే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. అండ్ ఇప్పుడు డెకరేషన్ కొంచెం మళ్ళీ ప్లేట్లోకి కొంచెం ఉంచిన 1 మినిట్ అయిపోయింది. నేను ప్లేట్ తెచ్చే లోపల అంత బాగుందండి చూడటానికి, సో స్వీట్. 1/2 kg నో మసాలా, ఇన్బిల్ట్ మసాలా. సూపర్ ఉంది కదండి, చూసేటందుకు తినేటందుకు కూడా బాగుంటుంది. ఇదండి మన చికెన్ ఫ్రై. సో ఇది కొంచెం తిన్నా కాలుతుంది, కొంచెం పచ్చిమిర్చితో పాటు ఉన్న బోన్లెస్. ఇది నాకు బోనే ఇష్టం. చాలా బాగుందండి, ఎక్స్ట్రీమ్లీ గుడ్. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది శభాష్ శైలాస్ కిచెన్ అని, ఎందుకంటే ఆ కూర కారం చేసినందుకు. మీకు నో ఫోర్స్ ఎట్ ఆల్. కూర కారం మన ఛానల్లో ఉంది, చూడండి, మీరు తయారు చేసుకోండి. కొంచెం నేను చెప్పాను కదా అది తగ్గించుకోండి, మన నిమ్మ ఉప్పు తగ్గించండి, క్వాంటిటీ చాలా తగ్గించండి. సూపర్. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా ఈ చికెన్ కూర కారం ఎప్పుడు తింటూనే ఉంటాను. బాయ్.